రత్న శైలజ మేడం గారు. నమస్తే మేడం, మీ క్లాస్ కు స్వాగతం. నమస్తే నమస్తే మేడం. అద్భుతం మేడం. మరి ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మన లలిత మేడం కి, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ, ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. మరి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు మన మేడం గారు. మొన్న ఫోన్ చేశారు. ఇవాళ వచ్చేసి మరి కృతజ్ఞత టాపిక్ ఒకటి మేడం చెప్పారు. ఎంతో అద్భుతం. నిజంగా కూడా మనము కృతజ్ఞత చెప్పుకోకపోతే ఈ జన్మ తీసుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే కృతజ్ఞతా భావం లేకపోతే కృతజ్ఞులు అయిపోతాం మనం. ఇప్పుడు పత్రి గారు చెప్పారు శ్వాస మీద ధ్యాస అని. శ్వాస మీదే ఎందుకు పెట్టాలి ధ్యాస అంటే, శ్వాసతో వస్తున్నాం భూమి మీదకి, మనం శ్వాసతో జీవిస్తున్నాం, శ్వాసతో వెళ్ళిపోతున్నాం. చివరి నిమిషం వరకు శ్వాస కావాలి. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవంగా మారిపోతాం. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసకు కృతజ్ఞతా భావం కలిగి ఉండడమే ధ్యానం. ఇంకొకటి లేదు. ఇంకా ఈ ఈ జన్మకే కాదు శ్వాస అవసరమైంది మనకు. 86 లక్షల జన్మల తర్వాత మనకి మానవ జన్మ వస్తుంది. ఈ జన్మలో కూడా 300 జన్మలు దాటితేనే మనం ఈ ఆత్మజ్ఞానము, ధ్యానం అనే ఈ కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అవుతాం. అంటే ఇన్ని లక్షల జన్మలు, ఈ జన్మలో 300 సంవత్సరాలు మానవ జన్మలో. తర్వాత మానవ జన్మ తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 32 సంవత్సరాలప్పుడు నేను ధ్యానంలోకి వచ్చా. అలా 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా పడుతుంది. ఇన్ని లక్షల జన్మలు, వందల సంవత్సరాలు, మరి కొన్ని సంవత్సరాలు గడిచినా సరే మనకి శ్వాస అవసరమైంది. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసకు థ్యాంక్స్ చెప్పడమే ధ్యాన ప్రక్రియ. ఇదే కృతజ్ఞత. ఈ సత్యాన్ని తెలుసుకొని మహానుభావులు ఎందరెందరో చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యానమే నా సాధన, త్రినేత్రమే నా సిద్ధి అంటాడు పరమశివుడు, శంకరుడు, మహాదేవుడు. అర్ధనిమిలిత కళ్ళతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయన. ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మగారు అంజనాదేవి 2 సంవత్సరాల నుంచే ధ్యానం నేర్పించారు. శ్వాస మీద ధ్యాస పెట్టాడు, శ్వాసపుత్రుడు అయ్యాడు, వాయుపుత్రుడు అయ్యాడు. మరి అదే కృతజ్ఞత. ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు, మనకు తెలియజెప్పారు పత్రిజీ గారు. ఎంత ఈజీగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పారు పత్రి గారు. శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే అని. ఇంత గొప్ప ధ్యాన పద్ధతి, కృతజ్ఞతా భావం. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో ఈ సృష్టిలో తెలుసుకోవాల్సిన సత్యం ఇంకొకటి లేదుగాక లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే మన నిమిషం లేదు మనకి. ఒక సెకండ్ కూడా జీవించలేం మనం. చేయాల్సింది చేస్తే పొందాల్సినవి పొందుతాం. చక్కటి ధ్యానం చేయడం వల్ల, ధ్యానం సర్వరోగ నివారణి. తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు. ఇందాక చెప్పారు మేడం, మా అత్తగారు 18 టాబ్లెట్లు వాడేది రోజుకి. థైరాయిడ్, బీపీ, గ్యాస్ట్రబుల్, అల్సర్, మోకాళ్ళ నొప్పులు ఉండేవి. వితిన్ 3 months లో, అంటే ముగ్గురు పెద్ద డాక్టర్లు 3 15 సంవత్సరాలు వాడాం. 1 సంవత్సరం ఆయుర్వేదం వాడాం, హోమియోపతి వాడాం. 1 సంవత్సరం 17 సంవత్సరాల నుంచి వాడుతున్న మందులన్నీ కూడా పక్కన పెట్టారు. ఇక్కడ హోమియోపతి, అల్లోపతి, నేచురోపతి, ఏ పతి కూడా ఆమెకు పనిచేయలేదు. ఆనాపానసతి ధ్యానం చేసిన తర్వాత ఆమెకి ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేదు. సుభాష్ పత్రి అంటే నో ఆసుపత్రి. మా ఖమ్మంలో కొటేషన్. సుభాష్ పత్రి ధ్యానం చేస్తే నో ఆసుపత్రి. పొద్దున్నే లేద్దాం, ధ్యానం చేద్దాం, శాకాహారం తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇది నేను మా ఇంటి ముందు ముగ్గులో కూడా ఇదే రాస్తా నేను. ధ్యానము శాకాహారంతో జీవితంలో ఆనందం, ఆరోగ్యం అని. అహింస పరమో ధర్మ అని. నాది ఉదయం 5-6 గంటల నుంచే నా ప్రచారం స్టార్ట్ అవుద్ది. మేడం ఇందాక చెప్పినట్టుగా 24 సంవత్సరాలు అవుతుంది. 2003లో ధ్యానంలోకి వచ్చా. వచ్చిన దగ్గర నుంచి కూడా మరి మా ఇంటికి సత్యలోకి పిరమిడ్ హౌస్ అని పేరు పెట్టారు పత్రి గారు. నిజంగా కూడా మరి ఎవరు వచ్చినా గాని జీవుడుగా వచ్చినప్పుడు దేవుడైపోతాడు. పత్రి గారు చెప్పారు, విశ్వాంతర జ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉంది, ఇంటికి జీవుడుగా వచ్చినోడు దేవుడైపోతాడు. మేడం, మీరు సత్యలోకం నుంచి వచ్చారు, సత్యాన్ని తెలుసుకున్నారు, సత్యాన్ని బోధిస్తున్నారు, మీ ఇంటినే సత్యలోకం చేస్తున్న మేడం అన్నారు సారు.
నిజంగా కూడా అన్ని స్లోగన్స్ రాపించాను మా ఇంటికి. ఒక బుద్ధుడి విగ్రహం, గాంధీజీ విగ్రహం పెట్టడం జరిగింది. ఇంటి ముందు ముగ్గుల నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు. ఇలా ముగ్గులు చదువుతారు. అక్కడ కొటేషన్స్, రోజు ఒక కొటేషన్స్ పెడుతుంటాను. ఈ గోడల మీద వీటిని రాశాను. ధ్యానం చేసే పద్ధతి, కోటి పూజ సమం స్తోత్రం అని. బుద్ధ భగవానుడు జన్మనిచ్చిన మన భారతదేశం బుద్ధికి, శాంతికి, అహింసకు, ఆధ్యాత్మికతకు, ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం వహించాలి. విశ్వమంతా బుద్ధత్వం ప్రజ్వరిల్లాలి అంటున్నారు ఇలా మోడీ గారు. ఆ కొటేషన్ నేను ముందే రాశాను. అంటే భారతదేశం పుణ్యభూమి, వేద భూమి, తపశక్తి కలిగిన భూమి. భారతదేశంలో జన్మ తీసుకున్నందుకు మనకు మనమే గర్వకారణం. వేదాలకు పుట్టినిల్లు మన భారతదేశం. మరి బుద్ధ భగవానుడు జన్మనిచ్చిన మన భారతదేశం బుద్ధికి, శాంతికి, అహింసకు, ఆధ్యాత్మికతకు, ప్రపంచ దేశాలన్నిటికీ మార్గదర్శకత్వం వహించాలి మన భారతదేశం. విశ్వమంతా బుద్ధత్వ ప్రాప్తి జరగాలి. మరి పత్రి గారు కూడా అదే కదా, మరి 2550 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడిగా వస్తా అని చెప్పాడు. నిజంగానే అలానే వచ్చాడు. మరి భూప్రపంచానికి అంతా పరిచయం చేసింది ధ్యానం అంటే శ్వాస మీద అని పత్రి గారు. ఆ పత్రి గారికి కృతజ్ఞత చెప్పడమే ధ్యానం. ధ్యాన ప్రచారం చేయడం మనం. ఇదే కృతజ్ఞత అంటే. ఇంకొకటి లేదు. ఆ భగవంతుడికి మనం ఏమిస్తాం? సాక్షాత్తు దైవం ఆయన. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్స్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళు వస్తారు. ద్వాపరయుగానికి కృష్ణుడు వస్తే, త్రేతాయుగానికి రాముడు వస్తే, కలియుగానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇవాళ కోట్ల మంది ఇవాళ శాకాహారులుగా మారారు. ఎవరి వల్ల అయిందా? అహింస పరమో ధర్మ అని వాళ్ళు ఒక బోర్డు పెడతారు. అదే కదా మరి మనం కృతజ్ఞత చెప్పేది. ఆ భగవంతుళ్ళు మత్స్యావతార గోవింద, వామనావతార గోవింద, కూర్మావతార గోవింద, వరాహవతార గోవింద, అన్ని భగవంతుళ్ళే. అందరూ భగవంతుళ్ళే. ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మనకి ఎక్కడిది అని ఘంటాపదంగా చెప్పింది ఎవరు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రి. ఏ 220 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఎవరు కూడా ఇంత కరాఖండిగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఒక చైతన్యం కాదు, సాక్షాత్తు దైవ స్వరూపుడు ఆయన. అలానే వచ్చాడు, అలానే పంచి పెట్టాడు అందరికి. కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు. కోట్ల జీవులు కాపాడబడ్డాయి. మనము ఇప్పుడు కృతజ్ఞతా భావంతో మన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఆత్మలు పులకిస్తాయి. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ దగ్గరికి చేసే ప్రయాణమే ధ్యానం. ఎప్పుడైతే మనము శాకాహార ర్యాలీలు చేస్తామో జంతు జాతి మొత్తం పులకిస్తుంది. ఆత్మలు పులకిస్తాయి. జంతు జాతి కాపాడబడుతుంది. అదే కృతజ్ఞత. తర్వాత పిరమిడ్ నిర్మాణాలు చేస్తే మనం భూమండలం మీద జన్మ తీసుకున్నాం. భూమికి ఇచ్చే కృతజ్ఞత, భూతల్లికి ఇచ్చే కృతజ్ఞత. భూమి మీద పిరమిడ్ల నిర్మాణం చేస్తే భూమాత పులకిస్తుంది. ఆనందంతో ఓలలాడుతుంది భూమాత. టమాటా పండులా కమిలిపోయి ఉంది. ఏమైనా ఓర్చుకుంటుందంట భూతల్లి. ఆ భూదేవి మహాతల్లి. కానీ మలమూత్రాలు విసర్జించినా, మనము ఏ అరాచకాలు సృష్టించినా, ఎంత పగలదీసి మనం పంటలు పండించుకున్నా, గ్రానైట్ రాళ్లు తవ్వుకున్నా, ఎన్ని అరాచకాలు చేసినా ఓర్చుకుంటుందంట. కానీ పేగు బంధం తన బిడ్డల్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఒప్పుకోదంట. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. మరి అందుకే శాకాహార ర్యాలీ చేస్తున్నారు పత్రి గారు. అందుకే ఆ తల్లి అంత బాధపడుతుంది. మనం ఒక ప్లకార్డ్ పట్టుకొని చక్కగా ఒక బ్యానర్ తీసుకొని మనం ఒక అడుగులు వేసుకుంటూ మనం చక్కగా లైన్ గా నడుస్తూ ఉన్నప్పుడు ఆ భూమాత సంతోషిస్తుంది. తన బిడ్డల్ని కాపాడటం కోసం వచ్చారు, నా బిడ్డల్ని కాపాడటం కోసం వచ్చారు ఈ మహా తల్లులు, ఈ మహా తండ్రులు అని చెప్పేసి చాలా ఆనందపడుతుంది. కాబట్టి శాకాహార ర్యాలీ చేస్తే ఆత్మలు, జంతు జాతి మొత్తం పులకిస్తోంది. పిరమిడ్ నిర్మాణాలు చేస్తే భూమాత పులకిస్తోంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇందాక మేడం చెప్పారు. సత్యం పార్టీ, ధర్మం పార్టీ, శాకాహారుల పార్టీ, ఆత్మజ్ఞానయుత మేధావులు పరిపాలకులు కావాలి అని సోక్రటిస్ నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని పత్రి గారు 1999లో పార్టీ స్థాపించారు. సత్యం పార్టీ, ధర్మం పార్టీ, శాకాహారుల పార్టీ అని చెప్పేసి మనం నినాదాలు పలుకుతూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సమాజం అంతా పులకిస్తుంది. ఇది కృతజ్ఞత. సంఘం శరణం గచ్చామి. సంఘంలో ఉన్నాం మనం. మూలాలు వెతికి పత్రి గారు ఏం చేస్తే మనం
సమాజాన్ని మనం కాపాడతాం, సమాజంలోకి వెళ్తాం, మనం అధికారికంగా ప్రచారం చేస్తాం. మనం గురులు శిష్యులు ఎల్ల పరిపాలనా పరులు పరమార్థికులుగా ప్రబలిరేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును కళికాంబ హంస కాళికాంబ అంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. సంఘం శరణం గచ్చామి అంటాడు, అందుకే బుద్ధ భగవానుడు. ధర్మం శరణం గచ్చామి, అహింసా శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అహింసే పరమ ధర్మం, శాకాహారులే పరిపాలకులు కావాలి అని చెప్తున్నాం మనం. ఇది కృతజ్ఞత అని చెప్పగానే నాకు ఇవన్నీ కృతజ్ఞతలే. తర్వాత మనం ఇంట్లో ఏ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని వస్తువులను మనం వాడుకుంటాం. ముందుగా ఒక కాఫీ ఇస్తుంది తన సతీమణి, ఆమెకు కృతజ్ఞత చెప్పాలి. మరి అన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. మరి ఆ మహాపురుషుడు భర్తకు కృతజ్ఞత. మనం పేస్ట్ వాడుకుంటాం, బ్రష్ వాడుకుంటాం, ఇంట్లో బెడ్ వాడుకుంటాం. చీపురి కట్టకు దండం పెట్టమంటారు పెద్దవాళ్ళు, చీపురి కట్టను తన్నొద్దు అంటారు, గడప మీద కాలు పెట్టొద్దు అంటారు. మరి వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పినప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇవన్నీ దేనికి చెప్పినా సరే సర్వాంతర్యామి భగవంతుడు. సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం అంటే మొత్తం, కల్విదం అంటే కలిసి ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. అందుగలడు ఇందు లేదు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందేగలడా భగవంతుడు. దైవం మానుష్య రూపేణ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి. మరి అన్ని భగవంతుడి స్వరూపమైనప్పుడు మనం దేనికి కృతజ్ఞత చెప్పినా భగవంతుడికి కృతజ్ఞత చెప్పినట్టే, ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పినట్టే. మనం పంచభూతాత్మకమైన మన శరీరం, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, 5 పంచభూతాలు. 5 మనలో ఉన్నాయి, 5 బయట ఉన్నాయి. 5ట్లో ఏ ఒక్కటి లేకపోయినా మన శరీరం లేదు. చూడండి, మనం ఎంత మంచి సోప్ పెట్టి వాష్ చేసుకున్నా మన లోపల నుంచి మట్టి వస్తుంది అంటే మనలో భూమి ఉంది. ఒక నిమ్మకాయ ముక్క లోపల వేసుకుంటే లోపల నుంచి లాలాజలం వస్తుంది అంటే మనలో నీరు ఉంది. బూరలోకి గాలి ఊదితే బూర ఉబ్బుతుంది అంటే మనలో వాయువు ఉంది. భూమి ఉంది, నీరు ఉంది, వాయువు ఉంది. చల్లటి శ్వాస తీసుకుంటాం, ఆ నిశ్వాస వదిలేటప్పుడు వేడిగా వస్తుంది అంటే మనలో అగ్ని ఉంది. నోటిలోని మౌనం, మనసులో శూన్యం అంటున్నాం అంటే మనలో ఆకాశం ఉంది. 5 పంచభూతాలు. 5ట్లో ఏ ఒక్కటి లేపని శరీరం లేదు. 5 బయట ఉన్నాయి. సూర్యుడు ఉదయించకపోతే మనకి జన్మ లేదు. జన్మించిన తర్వాత భూమి లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? సూర్యుడి కంటే గొప్పది భూమి, భూమి కంటే గొప్పది ఆకాశం. ఆకాశం లేకపోతే వెలుగు, చీకటి, వర్షం, నీరు, పంటలు ఎలా ఉంటాం మనం? భోజనం లేకపోయినా ఒక రోజు ఉంటాం కానీ వాటర్ లేకపోతే 5-6 గంటల తర్వాత నీళ్లు తాగాలి. నీళ్లు లేకపోయినా 5-6 గంటలు ఉంటాం కానీ శ్వాస ఆగిపోతే, శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవంగా మారిపోతుంది. 5 బయట ఉన్నాయి. ఈ 5 పంచభూతాలని ఆ 5 పంచభూతాలకి కలపడమే ధ్యానం. అదే కృతజ్ఞతా భావం. లేకపోతే ఏమవుతుంది? మనకి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఇంట్లో 1 లక్ష రూపాయలు పెట్టి ఎల్ఈడి టీవీ తెచ్చాం, కానీ దానికి టీవీ యాంటీనా లేకుండా, కనెక్షన్ లేకుండా ఏ ఛానల్ కూడా ఓపెన్ కాదు. 1 లక్ష రూపాయలు పెట్టాం, ప్లగ్ పెట్టాం, స్విచ్ పెట్టాం, రిమోట్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఛానల్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే కనెక్షన్ లేదు. అలానే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయకపోతే వచ్చామా, వెళ్ళామా. ఏ ఛానల్ కూడా ఓపెన్ లేకుండా ఎలా అయితే నిర్జీవంగా ఉంటుందో ఆ టీవీ మోడు బారిన ఎండమావిలాగా మన జీవితం కూడా అంతే. వచ్చేటప్పుడు బట్ట కట్టిరాము, వెళ్ళేటప్పుడు అది వెంట రాదు. ఏమీ తీసుకురాము, ఏమీ తీసుకెళ్ళాం మనం. ఇదంతా నాటకం. 3 గంటల సినిమా ఎలానో ఈ 70-60 సంవత్సరాల జీవితం అలా జీరో లాగా మనం కొట్టివేయబడతాం. కానీ ఎప్పుడైతే ధ్యానం మనం స్టార్ట్ చేస్తామో, ఆ టాటా స్కై గానీ, ఎయిర్టెల్ గానీ, డిష్ గానీ దానికి కనెక్షన్ ఇచ్చామో 200 ఛానళ్ళు, డిస్కవరీ ఛానల్ అన్ని చూస్తాం, పిఎంసి చూస్తాం, భక్తి ఛానల్ చూస్తాం, జబర్దస్త్ చూస్తాం, ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తాం, టీవీ చూస్తాం, టీవీ9 చూస్తాం, అన్ని చూస్తాం. ఎంతో అద్భుతంగా మనం దాన్ని ఆస్వాదిస్తాం. అంటే కనెక్షన్. ఇప్పుడు ఈ పంచభూతాలకి ఆ పంచభూతాలకి కనెక్ట్ అవ్వటమే ధ్యాన ప్రక్రియ. అదే కృతజ్ఞత. పంచభూతాలకు కృతజ్ఞత, ఇదే కృతజ్ఞత. అంటే ఎప్పుడైతే మనం కనెక్షన్ అయ్యామా, శ్వాసకు మనం దాసోహం అయితే సర్వ సృష్టి మొత్తం మనకు దాసోహం అవుతుంది. సర్వ సృష్టిలో ఒక భాగం అని మనం తెలుసుకుంటాం. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసిపోతాం మనం.
విశ్వానికి కనెక్ట్ అయిపోతాం మనం, ఆ భగవంతుడికి కనెక్ట్ అయిపోతాం. భగవంతుడి దగ్గరికి లాస్ట్ మెట్టే ధ్యానం. ఇలా చెయ్యి అందిస్తూ ఇట్లా పెట్టుకున్నారు ఉన్నారు వాళ్ళు, ఆ చెయ్యి అందుకోవడమే ధ్యానం అంటే. లాస్ట్ మెట్ అంటే ఆ భగవంతుడికి సరెండర్ అవ్వడమే ధ్యానం. మనం కొంచెం గమనించుకుందాం. ఈ అశాశ్వతమయ్యే శరీరానికి చిటికనే వేలు పట్టుకొని 7 అడుగులు వేస్తుంది భార్య. భర్తకు సరెండర్ అవుతుంది. ఇంటి పేరు వదిలేస్తుంది, చుట్టాలు వదిలేస్తుంది, ఈ దేశం, జిల్లా, మండలం, దేశం కూడా వదిలేసి వెళ్తున్నారు. కానీ ఆ భర్త ఏం చేస్తాడు? అన్ని ఆమెను చూసుకుంటాడు. ఆఖరికి ఊరికి వెళ్తుంటే బ్యాగులు కూడా మోస్తాడు, పట్టు చీరలు అన్ని కొనిస్తాడు, అన్ని చూసుకుంటాడు. అంటే అన్నిటినీ వదిలేసి, అందరినీ వదిలేసి ఒక చిటికనే పట్టుకొని భర్తకు సరెండర్ అయితే, ఈ అశాశ్వతమయ్యే శరీరానికి ఇంత వైభోగం ఉంటే, ఒక్కసారి మనం భగవంతుడికి సరెండర్ అవుతే, ఇంక సత్యం నిత్యం శాశ్వతమైన భగవంతుడు. ఒక ఇది ప్యాసింజర్ ట్రైన్ లా అయితే అది కూడా కాదు, ఇంకా ఇంకా ఎడ్ల బండి లాగా అయితే అది సూపర్ ఫాస్ట్ ఫ్లైట్. మన భగవంతుడికి సరెండర్ అవ్వడం, ఆయన చూసుకుంటాడు. అదే మనం భగవంతుడికి ఇచ్చే కృతజ్ఞత. దీనికి ఒక మంచి స్టోరీ ఉంది. ఏంటంటే, ఇది మీకు తెలిసే ఉండొచ్చు కొంతమందికి. ఎడారిలో ఒక పక్షి చాలా దీన స్థితిలో ఉంటుందన్నమాట. రెక్కలన్నీ ఊడిపోయి చాలా ఆ ఎడారిలో అంటే వాటర్ లేకుండా, ఫుడ్ ఆహారం లేకుండా పడి ఉంటుందన్నమాట. అప్పుడు ఆకాశంలో ఒక పావురం వెళ్తుంది, చాలా విహరిస్తుంది, చాలా కేరింతలు కొడుతూ వెళ్తున్నప్పుడు ఈ పక్షికి ఆలోచన వచ్చింది. ఆ పావురమా పావురమా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను స్వర్గానికి వెళ్తున్నా అని చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు స్వర్గంలో ఆ భగవంతుడు ఉంటాడు కదా, నా గురించి కొంచెం, ఇగో నన్ను చూస్తున్నావు కదా, ఇంత దీన స్థితిలో ఉన్నా, కొంచెం ఏమన్నా ఉంటే ఆయన అడిగి చెప్తావా అని అడిగితే, సరే తోటి పక్షి కదా అని చెప్పేసి అక్కడ స్వర్గానికి వెళ్తుంది. అక్కడ ద్వారపాలకులు ఉన్నప్పుడు అక్కడ అడుగుతుంది అనమాట పావురం, నేను వచ్చేటప్పుడు ఎడారిలో ఒక పక్షి చాలా దీన స్థితిలో ఉంది, నా గురించి కొంచెం విన్నవించుకోండి, అక్కడ భగవంతుడిని అడుగు అని చెప్తే, వాళ్ళు ఏం చెప్తారు ఆ ద్వారపాలకులు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఆ పక్షి అలా 7 సంవత్సరాలు అనుభవిస్తే ఆమె కర్మ దగ్ధం అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇంకాసేపు చచ్చిపోయేలాగా ఉంది, 7 సంవత్సరాలు అనుభవించాలి. అమ్మా ఇప్పుడు చెప్తే ఇప్పుడే చచ్చిపోతుంది, ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పమన్నారు. ఏం చెప్పిండంటే ఆ ద్వారపాలకులు, ఇప్పటి వరకు ఆరోగ్యం వచ్చింది, ఇప్పటి వరకు ఆహారం దొరికింది, ఇప్పటి వరకు వాటర్ దొరికింది, ఇప్పటి వరకు ఎగరగలిగింది, కాబట్టి ఆ భగవంతుడికి కోట్ల కోట్ల కృతజ్ఞతలు చెప్పుకొని చెప్పు, ఆ భగవంతుడు కనికరిస్తాడు అని చెప్పడం జరిగింది వాళ్ళు. ఆ పావురం వచ్చి పక్షికి చెప్పింది. ఆ పక్షి నిజంగానే భగవంతుడు చెప్పిండు కదా, భగవంతుడు ఏం చెప్పినా సత్యమే అని చెప్పేసి, కొంచెం ఆకలేస్తున్నప్పుడు, ఇప్పటి వరకు నాకు ఆహారం ఇచ్చావు, నీకు కోట్ల కోట్ల కృతజ్ఞతలు, దాహం వేసినప్పుడు ఇప్పటిదాకా దాహం తీర్చావు, కోట్ల కోట్ల కృతజ్ఞతలు, ఇప్పుడు దాకా నాకు ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది అని చెప్పేసి కోట్ల కృతజ్ఞతలు, నేను ఎగరగలేకపోతున్నాను, నాకు రెక్కలు లేవు, ఇప్పటి వరకు నాకు ఆ శరీర అవయవాలు బాగిచ్చావు నాకు అని చెప్తూ ఉంది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3వ రోజు మధ్యాహ్నం కల్లా ఆ భగవంతుడు కనికరించాడు. ఒక చిన్న కొలను వచ్చింది ఆ ఎడారిలో. ఆ కొలను సృష్టించిన కొలను కాబట్టి చిన్న మొక్క మొలిసింది. ఆ మొలిసిన మొక్క గంటలలోనే పెద్ద వృక్షంలాగా తయారైపోయింది. ఆ పక్షికి పక్కనే కొలను, వాటర్ దొరుకుతుంది, చక్కగా నీళ్లు తాగుతుంది, శరీరానికి కొంచెం శక్తి వస్తుంది, కాస్త ఆకులు వరాలు వృక్షాలు ఉన్నాయి కాబట్టి ఆకులు ఆహారం దొరుకుతుంది, శరీరానికి శక్తి వస్తుంది. కొన్ని గంటల్లోనే మరి ఆ శక్తివంతురాలిగా తయారవుతుంది. కాస్త ఎప్పుడైతే ఆ శక్తి వస్తుందో రెక్కలు ఇచ్చుకుంటున్నాయి, రెక్కలన్నీ మళ్ళీ మళ్ళీ మొలవడం స్టార్ట్ అయిపోయినాయి. అలా కొంచెం కొంచెం ఆరోగ్యం సరైపోయింది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు వచ్చేసరికి చక్కగా పావురం లాగా ఎగురుతోంది పక్షి. అప్పుడు పావురం ఆ పైన వస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఎడారిలో కొలనేంటి, ఎడారిలో ఈ వృక్షం ఏంటి, ఇక్కడ పక్షి లేదు, ఇప్పుడు పక్షి ఇక్కడ ఉంది, ఏంటి ఇంత వైపరీత్యం, అసలు ఏం చెప్పారు వాళ్ళు అని చెప్పేసి పావురానికి డౌట్ వచ్చింది. మళ్ళీ స్వర్గానికి వెళ్తుంది, అక్కడ ద్వారపాలకులను అడుగుతోంది, నేను వారం రోజుల కింద వచ్చాను, మీరు ఒక పక్షి గురించి నేను విన్నవించుకున్నాను, మరి 7 సంవత్సరాలు అనుభవించాలి అన్నారు, ఇప్పుడు చూస్తే నాకు మళ్ళీ తిరుగుతోంది ఆ పక్షి చాలా ఆరోగ్యంగా ఆనందంగా, ఆ ఎడారిలో ఒక కొలను కూడా వచ్చింది, ఒక చెట్టు వచ్చింది, వృక్షం వచ్చింది, మరి ఇలా ఏంటి అంటే, నువ్వేం చెప్పావంటే, మీరేం చెప్పారు నేను అది చెప్పానంటే, నువ్వు చెప్పింది తూచా తప్పకుండా పాటించింది, ఆచరించింది ఆ పావురము, కోట్ల కోట్ల కృతజ్ఞతలు చెప్పడం వల్ల 7 సంవత్సరాలు అనుభవించాల్సిన కర్మ 7 రోజుల్లో పరిసమాప్తం చేసుకుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చూసారా,
ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పితే ఆ భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, నువ్వే దేవుడు అని చెప్పాడు పత్రి గారు. ఎప్పుడైతే మన లోపల ఉన్న భగవంతుడికి ఇప్పటి వరకు ఆరోగ్యం వచ్చింది, ఇప్పటి వరకు ఆనందం ఇచ్చావు, ఏదో చిన్న తలకాయ నొప్పి లేసింది, ఆ తలనొప్పికి మనం ఇంతవరకు ఉన్న ఆరోగ్యానికి కృతజ్ఞతలు చెప్పుకుంటే తలనొప్పి మాయమవుతుంది. ఒక దీన స్థితిలో ఉన్న ఇప్పుడు ఇంకాసేపు చచ్చిపోయే పక్షి ఎలా సాధించుకుంది, తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది, తన కర్మలు దగ్ధం చేసుకుంది, చాలా హ్యాపీగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో మోక్షధామం, మరి ఎంత అద్భుతం, స్వర్గం, స్వర్గ ప్రాప్తి జరిగింది కదా ఆ పక్షికి. ఆ చిన్న పక్షికి అలా జరిగినప్పుడు మనకి ఇంకా దానికి మనలాగా మాట లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఆ మేధస్సు లేదు, మరి అన్ని ఉన్నాయి మనకి. దైవం మానుష్య రూపేణ, మన దైవం లాంటి మనిషి రూపం అంది. భగవంతుడికి దగ్గరగా మనం ఉన్నాం, మనమే భగవంతుళ్ళం. మరి అలాంటప్పుడు మనం ఎందుకు సాధించుకోలేం? ఎందుకు బెంబేలెత్తిపోతున్నాం మనం? కొంచెం కష్టం వస్తే, కొంచెం సమస్య వస్తే, కొంచెం దుఃఖం కలిగితే దేనికి బెంబేలెత్తిపోతున్నాం మనం? వైభోగాలు ఆలోచన అవడం కోసం వచ్చాం భూమి మీదకి. పత్రి గారు చెప్తారు కదా, జీవితం అంటే నాటకం, జీవితం అంటే నాట్యం, జీవితం అంటే ఆట, జీవితం అంటే పాట అని. ఆటలు పాటల్లో నాట్యం, నా నాటి బ్రతుకు నాటకము, కనక కన్నది కైవల్యము అంటాడు అన్నమాచార్యుల వారు. 3 గంటల సినిమా లాగానే ఉంటుంది జీవితం కూడా. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవంగా పోతాం మనం. జీరో లాగా కొట్టివేయబడతాం మనం, ఏమి తీసుకెళ్ళాం, ఏమి తీసుకురాం మనం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇది ఆత్మకు సంబంధించింది, ఆత్మకు చేకూరుతుంది, అప్పుడేమో మనకి ఒకటి యాడ్ అవుతుంది. ఒక పక్కన 0 పెడితే 10 అవుతుంది, 2 సున్నాలు పెడితే 100 అవుతుంది, 3 సున్నాలు పెడితే 1000 అవుతుంది, 4 సున్నాలు పెడితే 1,00,000. అంటే వాల్యూ పెరుగుతూ ఉంటుంది ధ్యానం చేస్తే. మనిషిగా ఉండం, మనం మాస్టర్ గా తయారవుతాం, వ్యక్తిగా ఉండం, శక్తిగా మారుతాము. ఇది పత్రి గారు చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎంత బాగా చెప్పాడు. ఈ 3 మాటలకే దగ్గర అయ్యాను నేను పత్రి గారికి. నిజంగా ఈ 3 మాటలు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ గురువు అయినా ఉన్నాడా? నాకైతే ఎక్కడ కనిపించలేదు. 39, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి పత్రి గారు ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు, అహింసా ధ్యాన మహాయజ్ఞాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాచక్రాలు, మరి ధ్యాన వ్యవసాయం, స్పిరిచువల్ టాబ్లెట్లని, ఆరోగ్య కేంద్రాలని, పిరమిడ్ సెంటర్స్ అని, ఇంకా ధ్యాన వ్యవసాయం అని, పిరమిడ్ మోడల్ స్కూల్ అని, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని, పిఎంసి ఛానల్ అని. చూసారా? ప్రతి క్షణం సత్య దర్శనం. ఎన్ని ఎన్ని రకాలుగా చేయాలో అంతకంటే ఎక్కువగా చేసి ఆయన కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు. కోట్ల జీవులు కాపాడబడ్డాయి. లక్షల పిరమిడ్లు, వేల పిరమిడ్లు నిర్మాణం చేశారు. అద్భుతాలకి అద్భుతం, మహా అద్భుతం, దివ్య అద్భుతం, పరమాద్భుతం. దట్ ఈజ్ పత్రిజీ. ఆయన ఉన్నప్పుడు మనం రావడం, మరి ఆయనకి ఇచ్చే కృతజ్ఞత ఇప్పుడు మనం దేశ ధ్యాన ప్రచారం కూడా. నా పాదం పట్టుకోవద్దు, నా పదం పట్టుకోమన్నారు పత్రి గారు. ఆయన 1,00,000 పుస్తకాలు చదివారు, కొన్ని వేల పుస్తకాలు రాశారు, ఎంతో జ్ఞానాన్ని మనందరికీ ఇచ్చారు. పిఎంసి ఛానల్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది, 99 గంటలు వస్తుందంట కంటెంట్, అంత కంటెంట్ ఉందంట మనకి 99. మరి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప గురువుల్ని మనకి, ఆ గొప్ప గురువు అంటే అందరూ గురువులే. ఇవాళ మీకు ఏ తెలిస్తే ఏ చెప్పండి బి వస్తుంది, బి తెలిస్తే సి చెప్పండి డి వస్తుంది. ఇలా ధ్యానం చేసామనుకోండి మనం, రేపు ప్రచారం. పత్రికారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, నేను 1 గంట కూర్చొని ధ్యానం చేస్తే 1 ఏనుగు బలం, కొత్త వాళ్ళని ఒకళ్ళు కూర్చోబెట్టి ధ్యానం చేస్తే 1000 ఏనుగుల బలం. 1000 ఏనుగుల బలం పొందడం కోసం ఇందాక చెప్పినట్టుగా నేను అంత ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను ఖమ్మంలో 4 అపార్ట్మెంట్లలో ధ్యానం పెట్టా. ఇప్పుడు అపార్ట్మెంట్ లోంచి నేను 2 అపార్ట్మెంట్లు ధ్యానం చెప్పుకొని వస్తున్నాను. నేను పొద్దున ఒక ఊరికి వెళ్ళాను. నేను అక్కడ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ మొత్తం 350 పిల్లలు ఉన్నారు. అప్పుడు 2003, 2004లో నేను 33 లక్షల మంది పిల్లలకు ధ్యానం నేర్పించా. 1,00,000 నోట్స్ల మీద వేయించాను నేను. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసాన్ని, బుద్ధుడి ఫోటో, పత్రికారు ఫోటోలు, బెంగళూరు పిరమిడ్, ఓషో, బుద్ధుడు ధ్యానం చేసేది, మన ఆంజనేయ స్వామి ధ్యానం చేసేది, బాబా ధ్యానం చేసేది, వెనక వైపు ధ్యానం చేసే పద్ధతి, అవన్నీ పెట్టి నేను అప్పుడు పంచి పెట్టాను. తర్వాత ఖమ్మంలో 41 వార్డు ఉంటే, వార్డు ఇంటింటికి నేను ధ్యానం శాకాహారంతో జీవితంలో ఆనందం అని చెప్పేసి 30 పేజీలు అహింస శాకాహారం బుక్, 10 పేజీలు ధ్యానం గురించి, ధ్యానం చేసే పద్ధతి గురించి చెప్పి నేను ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇచ్చాను. నేను 3 నెలల 10 రోజులు పట్టింది నాకు. అప్పుడే ధ్యానరత్న ఇచ్చారు పత్రిక. తర్వాత లక్ష్మణరావు గారితో ధర్మరత్న ఇప్పించాడు శాకాహార ర్యాలీ చేస్తుంటే. మొన్న జనవరి 26వ తారీఖు, మొన్న పోయిన సంవత్సరం
భారత సేవారత్న ఢిల్లీ వాళ్ళు వచ్చి ఇచ్చారు. అంటే ఈ బిరుదులని కాదు అక్కడ లెక్క. జగద్గురువులు మేడం మీరు దండం పెట్టారు సార్ పత్రి గారు ఒకసారి. బ్రహ్మర్షి ఆయన, ఆయనకు తెలుసు లోపల స్కాన్ చేస్తారు ఆయన. కాబట్టి మనం అందరం కూడా ఒక గురువు లేకపోతే ఆశ్రమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. కానీ పత్రి గారు విశ్వవ్యాప్తం అయిపోయారు, అన్లిమిటెడ్. అందరిలో పత్రిజీ గారు ఉన్నారు. రామలక్ష్మణులు అడిగినప్పుడు ఏం చెప్పారు సార్, ఈ సొసైటీని సంస్థని ఏం చేస్తారంటే ఎవరికి గొప్ప చెప్తారు అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిజీ అన్నారు. మనం అందరం పత్రిజీలమే. ఇవాళ నిజంగా కూడా అలానే జరుగుతోంది వరకు. పత్రి గారు ఉంటే వందల్లో వచ్చేవాళ్ళు ర్యాలీకి. ఫస్ట్ ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం అంటారు పత్రి గారు. ప్రతిదీ ఖమ్మం నుంచే స్టార్ట్ చేశారు చాలా వరకు. ఏకతా ధ్యానం కూడా అప్పుడు ప్రతి ఆదివారం గంట సేపు ధ్యానం చేయాలి అని చెప్పేసి సారు మా ఖమ్మంలోనే అనౌన్స్ చేశారు. త్రూఅవుట్ ఇండియా అందరూ కూడా 2004, 2005లో అనుకుంటా అది ఖమ్మంలో అనౌన్స్ చేశారు. ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు కూడా ఖమ్మంలోనే స్టార్ట్ చేశారు. అహింసా ధ్యాన యజ్ఞం షిరిడిలో జరిగినప్పుడు ఖమ్మం నుంచి నేను జ్యోతి తీసుకొని వెళ్ళడం జరిగింది. అహింసా ధ్యాన యజ్ఞం షిరిడిలో స్టార్ట్ చేశారు 2006 ఎండింగ్ లో. ఖమ్మం నుంచి జ్యోతి తీసుకొని వెళ్ళాము అహింసా ధ్యాన యజ్ఞానికి. తర్వాత అమరావతి 11 రోజులు చక్రాలు పెట్టారు. అది పత్రిగారు ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి జ్యోతి తీసుకొని పత్రిగారితో పాటు ఒక 20-30 కార్లు కాన్వాయ్ పెట్టి జ్యోతి తీసుకొని వెళ్ళాం అమరావతి. అహింసా ధ్యాన యజ్ఞానికి ఇక్కడి నుంచే జ్యోతి, ధ్యాన మహాచక్రానికి అమరావతికి కూడా ఇక్కడి నుంచే జ్యోతి తీసుకుపోవడం జరిగింది. తర్వాత మొన్న ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం పెట్టాం. పత్రిగారు అన్లిమిటెడ్ అయిపోయిన తర్వాత పార్టీ పెట్టొద్దు అన్నారు, అది ఖమ్మంలో పెట్టడం జరిగింది ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం. తర్వాత మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీలు ఖమ్మం నుంచి స్టార్ట్ చేశాం. 4000 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి నెల లాస్ట్ ఆదివారం తెలంగాణలో జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల లాస్ట్ ఆదివారం జరుగుతుంది 1000 మందితో. మళ్ళీ ఫస్ట్ ఆదివారం ఆంధ్రాలో జరుగుతోంది, అది ఖమ్మం నుంచి స్టార్ట్ అయిపోయింది. మరి ఖమ్మం మొన్న పిరమిడ్ సేవాదల్ ప్రోగ్రాం కూడా ఫిబ్రవరి 16వ తారీఖు ఖమ్మంలో పెట్టాలి మేడం అని చెప్పేసి భూపతిరాజు గారు ఫోన్ చేశారు. మాధవి మేడం వచ్చారు, పరమేశ్వర రెడ్డి గారు వచ్చారు. ఖమ్మంలోనే స్టార్ట్ చేశాం. మొన్న ఫిబ్రవరి 16వ తారీఖు. మార్చిలో మేము ఒక వెహికల్ తీసుకున్నాం, 8,10,000 మారుతి వీకో వెహికల్ తీసుకొని చక్కగా దానికి పత్రి మేడం ఫోటో పెట్టి అది యూవి ప్రింట్ గ్రీన్ కలర్ లో 20 ఇక్కడ అడిగితే 30,000 చెప్పారు. సరే 20,000 పెట్టి మేము అది వేయించడం జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని ధ్యానం చేసే పద్ధతి, ధ్యానం వల్ల లాభాలు, పైన మైకు పెట్టుకొని ధ్యానం చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ 60,000 పాంప్లెట్లు అయిపోయినాయి. 5 మండలాలు అయిపోయినాయి, 20 మండలాలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు ఖమ్మం అంతా అయిపోయింది. అప్పట్లో అన్ని వార్డులన్నీ తిరిగానప్పుడు ధ్యానం శాఖారు జీవితాలని ఖమ్మం జిల్లా అంతా తిరగాలని చెప్పేసి మేడం చెప్పినట్టుగా 4 రాష్ట్రాలు కూడా తిరగడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు జ్యోతి తీసుకుని పోయాం కాబట్టి అప్పుడు మహారాష్ట్ర. అలానే ఇప్పుడు మళ్ళీ ఖమ్మం జిల్లా అంతా కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగమే ఇవాళ వేరేపల్లిలో 41 రోజు జరుగుతుంది, 12వ రోజు. రోజు 50-60 మంది వస్తున్నారు. ఈ పాట పెట్టుకొని వెహికల్ తిరుగుతుంటే అందరూ వచ్చి దండం పెడుతున్నారు పత్రి గారికి, పత్రి మేడంకి. మంచిగా గ్రీన్ కలర్ లో ఉంది కదా, రెడ్ కలర్ షర్ట్, రెడ్ చీర పత్రి మేడంది. చాలా అద్భుతంగా కొట్టొచ్చినట్టు ఉంది. ఆ వెహికలే పత్రిజీ వెహికల్, పిఎంసీ పత్రిజీ పిఎంసీ లాగా పాశుపతాశ్రమం మనకి. ఒక ఎలా ఉంది అంటే ఆ వెహికల్ పోతున్నప్పుడు దండం పెడుతున్నారు, చక్కగా కళ్ళకు అద్దుకుంటున్నారు. అసలు ఇంత ముందు నేను కోట్ల పాంప్లెట్ పంచి పెట్టాము, అది షాప్ లో కూడా ఎన్నో పాంప్లెట్ ఇచ్చేదాన్ని, కానీ ఎంతగానో ఫోన్లు రాలేదు, ఏదో వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పాంప్లెట్లు మనం ఈ వెహికల్ ద్వారా ప్రచారం చేసుకుంటూ పాంప్లెట్లు ఇస్తుంటే పాంప్లెట్ చూసి ఫోన్ నెంబర్లకి రోజు 2-3 ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మంలో 4 అపార్ట్మెంట్లలో ధ్యానం పెట్టాను. పొద్దున్న ఒక కొత్తగూడెంలో ఒకటి స్టార్ట్ చేసి వచ్చాయి, 15 మంది వచ్చారు, 2 స్కూళ్ళలో చెప్పాం. మొత్తం ఒక 500 పాంప్లెట్లు అయిపోయినాయి. ఎంత చక్కటి ప్రచారం జరుగుతుందంటే నిజంగా కూడా దట్ ఈజ్ పత్రిజీ. రేపు ఈ 2025 వచ్చేసరికి మొత్తం అందే వస్తుంది, పిరమిడ్ శకం వచ్చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కళ్ళలో అలాంటి అవేర్నెస్ వచ్చేసింది. ఆ అవేర్నెస్ ని కల్పించాం మనం అందరం, ఎంతో మంది మాస్టర్స్ కృషి. కాబట్టి మనం ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి, ఇంకా కొత్త వాళ్ళకి చెప్పాలి. ఎంతో మంది ఉన్నారు తెలియని వాళ్ళు, ఇలా పల్లెటూళ్ళ వెళ్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది చాలా మంది ఉన్నారు ఇంకా కూడా. కాబట్టి సిటీ వాళ్ళకి పెద్దగా అవసరం లేదు. అపార్ట్మెంట్లకు వెళ్తే మనం ఏంటంటే అపార్ట్మెంట్లు ఎందుకు తీసుకున్నానంటే నేను 30 ఫ్యామిలీలు 20 ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి మనం పెద్ద రిస్క్ తీసుకోవాలి. ఒకళ్ళు ఇద్దరిని అందులో ప్రెసిడెంట్ పట్టుకుంటే సరిపోతుంది. మనం వాళ్ళే మెసేజ్ పెడుతున్నారు, 30 మంది 20 మంది 15 మంది వస్తున్నారు. చక్కగా వాళ్ళు 41 రోజు అయిపోయిన తర్వాత ఏరియా అంతా ర్యాలీ చేస్తున్నాం. అపార్ట్మెంట్ పైన లేకపోతే అందులో ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళ పుట్టింట్లోనే ఎక్కడో ఒకటి పిరమిడ్ వస్తుంది.
అలా ఖమ్మం కొత్తగూడెం కలిపి 700 పిరమిడ్లు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా జరుగుతోంది ఇక్కడ. ఎంతో అద్భుతంగా. మరి మీరందరూ కూడా అలానే చేస్తుండొచ్చు, అన్ని జిల్లాల వాళ్ళు కూడా. మరి మనం పత్రికారికి ఇచ్చే గురుదక్షిణ ఏంటి, కృతజ్ఞత ఏంటి అంటే ధ్యాన ప్రచారం. అదే కృతజ్ఞత. అందుకే కృతజ్ఞత అంటే నాకు చాలా ఇష్టం. భగవంతుడికి కృతజ్ఞత. భగవంతుడు ఎవరు? మనమే. ప్రతి జీవి కూడా భగవంతుడే. ఆ భగవంతుడి కృతజ్ఞత ఏంటి అంటే మనం ఇక్కడ జన్మ తీసుకున్న మన సహోదరులు. ఉం? కాబట్టి మనం అందరం కూడా. మేడం, ఎంతవరకు మేడం టైము? నేనైతే మొదలు పెడితే ఆపను. నో ప్రాబ్లం. ఇంత అద్భుతంగా ఉంటే మాకు కూడా ఆపడానికి ఇష్టపడదు. ఏముంది మేడం, అసలు మీరు ఏం చెప్తున్నారు? ఫస్ట్ టైం క్లాస్కి వచ్చినారు. ఎలా ఉంది అంటే ఇంతవరకు ఎక్కడ వినలేదు ఇట్లా అంత అద్భుతంగా ఉంది. అంత అద్భుతంగా ఉంది ఆ ప్రచారమేనా మీరు చెప్పి వాగ్దాటి. అసలు ఏమి వాక్ ఇచ్చారు మీకు భగవంతుడు! ఆహా! నాన్ స్టాప్ గా వెళ్తోంది మేడం. కొంచెం కూడా మీరు అసలు అలా ఆపిందే లేదు. ఏమి స్వరము, ఏమి అద్భుతంగా ఉంది, ఎంత బాగా చెప్తున్నారో. ఆ పత్రి గారు అన్నారు మేడం. సూపర్ గా పత్రి గారితో ఉంది. పత్రి గారు ఫస్ట్ నాకు కలిసినప్పుడు, మీకు టాకింగ్ పవర్ ఉంది, నాకు కనుచూపు తగ్గింది, అమెరికా వచ్చేయమన్నాడు. పత్రి గారు ఒకటి తగ్గి నన్ను ఒకటి పెంచాడు, గొంతు బట్టి పిసికాడు తిరుపతిలో. అక్కడ ఆ, సరి చేశాడు. మరి ఆయనే పోలీస్ స్టాపులు కామాలు పెట్టవా అని అడిగాడు సారు. పెడితే లేట్ అవుతుంది సార్ అన్న. ఒక ప్రొసీడ్ అన్నారు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నా నేను. ఆ, అది ఆ అదృష్టం అలా వచ్చిందనమాట. అంత అద్భుతంగా ఇచ్చేసారు మీకు. ఆ ఏముందో, లక్ష్యం అది. ఎంత అద్భుతంగా ఉంటే వింటుంటే ఇంకా అసలు ఆపాలని ఎట్లా అనిపిస్తుంది మేడం. అంత బాగుంది. థ్యాంక్ యూ అసలు మీకు కృతజ్ఞత చెప్పాలి. ఈ కృతజ్ఞత గురించి ఇంత అద్భుతంగా వివరించినారు. కృతజ్ఞత అంటేనే ధ్యానం చేయడము, మన శ్వాస కృతజ్ఞత, ఫ్యామిలీకి కృతజ్ఞత, ఈ పంచభూతాల కృతజ్ఞత. ఆ, మన ప్రతి భగవంతుడు. విషయంలోనూ నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళా నిద్రపోయేంత వరకు మనం కలిసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పాలి. ప్రతి దానికి. ఆ మీరు కృతజ్ఞత స్టోరీ ఎలా ఉంది మేడం? అసలు నేను వినలేదు. మీరు అన్నారు ఎవరైనా వినిండొచ్చు, నేను వినలేదు. వినలేదా? వినలేదు నేను మేడం. ఇవన్నీ ఇప్పుడే విన్నా చాలా. నేను ఆ కృతజ్ఞత నేను స్టోరీ. నేను సత్యదర్శనం దాంట్లో కృతజ్ఞతలు చెప్పాను, అక్కడ చెప్పాను. నాకు కృతజ్ఞత అనేది కొత్త జూములలో చెప్పడం ఇష్టం. ఎందుకంటే ఇందులో ఏటు జుడ్డు వచ్చేస్తాయి మేడం. అవును, అవును. ధ్యానం అక్క వస్తది, ధ్యానము శాకాహారం వస్తుంది, వస్తది. ధ్యాన ప్రచారం వస్తుంది, శాకాహారం వస్తుంది. అన్నీ వస్తాయి, అన్ని కవర్ అయిపోతాయి. కృతజ్ఞతతో మొత్తం కవర్ అవుతున్నాయి. ఎంత అవును అసలు మేడం. మీరు ఎన్ని రాష్ట్రాలు తిరిగినారు, జిల్లాలు తిరిగారు, అలాగే వెహికల్ పెట్టి ప్రచారం చేస్తున్నారు అంటే ఈ ఎంత ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు పత్రిజీ అంటే. ఇలాగే అంతే, మీ రూపంలో అన్ని నడిపించేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో అంతే ఉన్నారు. మేడం. ఆ చైతన్యం అనేది తెలుసుకోవాలి కదా. కానీ ఇక్కడ అవును. మీ రూపంలో ఉన్నారని మాకు బాగా అద్భుతంగా తెలుస్తోంది అనమాట. ఆ, ఇలా మీరు చేస్తున్న ప్రచారాలు కానీ మీకు వచ్చే ఎనర్జీ అసలు పొద్దు నుంచి మళ్ళీ తిరుగుతూనే ఉన్నారు. ఇంతకు ముందు నేను ఫోన్ చేసినా కూడా ఇంతవరకు ధ్యాన ప్రచారం, ధ్యానంలోనే ఉన్నామమ్మా అన్నారు. వచ్చి నేను మళ్ళా వచ్చి అవ్వ క్లాస్ బాబున్నాడు చెప్తున్నారు. రథసారథి మహేష్, ఆ అబ్బాయి పేరు హరీష్. ఆ అబ్బాయికి మరి ఏదో ఒక టిఫిన్ పెట్టాలి. మనం అంటే ఏదో పండు పొలం తింటాం కదా, ధ్యానం చేస్తాం. కానీ ఆ అబ్బాయికి పెట్టాలి కదా. వచ్చి కొంచెం అల్పాహారం చేసి ఆ అబ్బాయికి పెట్టి మా సారుకు పెట్టి, ఇంకా నేను ఉమ్, తిననే లేదు, నేను ఇక్కడ వచ్చి కూర్చున్నా. టైం అయిపోయింది ఉమ్, నాకు అప్పటికి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను దారిలోనే ఉన్నాను. అదే. వచ్చి టకటక చేసేసాం. ఏముందిలే, పత్రికారే కదా, ఎంతసేపు చేస్తాం మనం. దీనికోసం మనం ఉన్నాం కదా. అది. నేను పొద్దున పొద్దున అక్కడ కొత్తగూడెంలో వెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత 16 మామిడికాయలు, అంటే 10 కిలోల మామిడికాయ చట్నీ ఇవాళ పెట్టాను నేను. అది కలిపి పెట్టి అయ్యే స్నానం బాబోయ్, చేసి మళ్ళీ 2 క్లాసులకు వెళ్ళి వచ్చి మళ్ళీ ఇప్పుడు జోన్ క్లాస్ చేశాను. ఏమి ఇదంతా ఎనర్జీ పత్రికారే మేడం. ఈ మేడం. ఎనర్జీ ఎందుకు ఉండదు? ఇంత ధ్యాన ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక క్లాసు ధ్యానం అటెండ్ అయితేనే ఫుల్ ఎనర్జీ వచ్చింది అంటారు. మీరు ఇంకా లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ధ్యాన ప్రచారంలోనే ఉంటే టన్నులు టన్నులు ఎనర్జీ వచ్చేస్తుంది. అంతే, ఇదే చాలా ఎగ్జాంపుల్. మంది ఆన్సర్ యాడ్ చేస్తున్నారు మేడం. ఎస్ ఎస్ మేడం. నేను మీతో మాట్లాడుతూనే ఉండిపోయినాను. ఇంత అద్భుతమైన మనకు కృతజ్ఞత అనే క్లాస్ ఇచ్చిన మేడం గారికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ